క్రీస్తు యేసునందు సహోదర సహోదరుల యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. క్రీస్తు బోధ అనే మా యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నారని, దేవుని వాక్యాన్ని ప్రతినిత్యము మీరు వింటున్నారని, ఆత్మీయంగా వాక్యాన్ని బట్టి బలపరచబడుచున్నారని మరి నేను ఎంతగానో నమ్ముతున్నాను. ఈ వాక్యాల ద్వారా మీరు ఆదరించబడాలని, ధైర్యపరచబడాలని, పురికొల్పబడాలని, నేను ఆత్మీయంగా ప్రభు మార్గంలో స్థిరులై ఉండాలని ప్రభు పేరట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి సమయంలో ఏర్పరచబడిన వాక్యాన్ని చదువుకుందాం. లేవియాకాండం 11వ అధ్యాయం 45వ వచనం చదువుకుందాం. నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధులను తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాం. శ్రేష్టమైన సమయంలో ప్రభువా, ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యాన్ని వినడానికి ఆశ కలిగి ఉన్నారు నాయన తండ్రి, నీ మాటలు వినగలిగే చెవిని గ్రహించే హృదయాన్ని వారికి దయచేయండి తండ్రి. స్తుతులు చెల్లిస్తున్నాం. నీ సేవకుడు నన్ను ఆత్మచేత నింపండి ప్రభువా. నా నోట నీ మాట ఉంచండి ప్రభువా. కావలసిన జ్ఞానం దయచేయండి. నీ ఆత్మచేత అభిషేకించి మీరే మాతో మాట్లాడి మా హృదయాలను సంతృప్తి పరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు నందు సహోదర సహోదరులారా, ఈరోజు ఏర్పరచబడినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకుని పరిశుద్ధత అనే అంశాన్ని ఆధారం చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. పరిశుద్ధత అనేది దేవుని యొక్క పిల్లలకు ఉండవలసిన లక్షణాల్లో ఒక లక్షణము. మొదటిగా దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. మానవుణ్ణి కూడా దేవుడు పరిశుద్ధుడిగా చేసాడు, నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుని పోలికలో, దేవుని స్వభావంలో చేశాడు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయములో దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించారు, కానీ వారు వివిధ తంత్రములను ఏర్పాటు చేసుకున్నారని, కల్పించుకున్నారని వాక్యంలో వ్రాయబడింది. కాబట్టి పరిశుద్ధులైనటువంటి దేవునితో మరి దేవుని వలె ఆయన పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు సంకల్పించి తన రూపంలో తన పోలిక చొప్పున మనుషులను చేశాడు. అయితే వారు దేవుని యొక్క మాటను ధిక్కరించడం ద్వారా పరిశుద్ధతను కోల్పోయారు. అందుకే పరిశుద్ధులైన దేవుని యొద్ద ఉండే అవకాశాన్ని వారు చేజార్చుకున్నారు. అందుకే దేవుడు ఆదాము హవ్వలను ఏదైనా తోటలో నుండి బయటికి గెంటేశాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, కీర్తన గ్రంథంలో, యెహోవా నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడవు కాదు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు అని బైబిల్లో వ్రాయబడింది. కాబట్టి మరి పరిశుద్ధులైన దేవుడు అపరిశుద్ధులైనటువంటి మానవుడు దేవునితో నివసించే యోగ్యతను, అవకాశాన్ని కోల్పోయాడు. పాపం వలన పరిశుద్ధతను పోగొట్టుకొని పాపిగా మార్చబడ్డాడు. గనుక పాపి అయిన మానవుడు ఎంత మాత్రం పరిశుద్ధులైన దేవుని యొద్ద నివసించటానికి అర్హత లేదు, యోగ్యత లేదు. గనుక ఆ అపరిశుద్ధులైన మనిషిని తన యొద్ద నుండి దేవుడు పూర్తిగా గెంటి వేశాడు, బయటికి పంపించేసి. అయితే అక్కడ నుండి పరిశుద్ధతను కోల్పోయినటువంటి మానవుణ్ణి మరలా తన యొద్దకు చేర్చుకోవటానికి, అనగా ఆ పరిశుద్ధతను మరలా తిరిగి తేవటానికి తండ్రి అయినటువంటి దేవుడు అనేక విధాలుగా ప్రయత్నం చేశాడు. సహోదర సహోదరులారా, మీరు ఆలోచన చేయండి. దేవుని వాక్యం చెప్తుంది, మరి ఆయన పిల్లలమైనటువంటి మనము ఏ విధంగా ఉన్నాం. అందుకే దేవుడు ఎంతో మందిని, ప్రవక్తలను, యాజకులను, ఎంతోమంది దేవుని పిల్లలైనటువంటి వారిని పంపించి ఈ లోకంలో మరి ఆయన కొరకు పరిశుద్ధమైనటువంటి జనాంగంగా మనం ఉండాలని దేవుడు సంకల్పించాడు. ఆ రోజుల్లో పరిశుద్ధత అనేది దేవుని పట్ల వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి కొంతవరకు చాలా మంది దైవ భయం కలిగి జీవించారు. వారిలో నోవహు, అదేవిధంగా తర్వాత హానోకు, మొదటిగా హానోకు, తర్వాత నోవహు, మరి తర్వాత అబ్రహాము,
ఇలాంటి వారందరూ కూడా పరిశుద్ధతగా ఉండడానికి, వారు దైవభయం కలిగి, దైవ భీతి కలిగి వారు పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేసే దేవుడు వారిని ఎంచుకున్నాడు. ఆ తర్వాత మరి 400 సంవత్సరాల ఇశ్రాయేలు బానిసత్వంలో ఉన్నప్పుడు మోషేని పిలిచాడు. తన పని కొరకు వారిని పురికొల్పాడు. పురికొల్పేటప్పుడు దేవుడు ఆయన వాక్యం ద్వారా, ఆయన మాట ద్వారా వారిని పరిశుద్ధపరిచాడు. ఎందుకంటే దేవుని వాక్యము మనల్ని పరిశుద్ధపరిచేది, పవిత్రపరిచేది. దేవుని వాక్యం మనకు పరిశుద్ధతను తెచ్చేది. కనుక అప్పుడు సీనాయి కొండ మీద వారు వచ్చినప్పుడు ఆజ్ఞలు ఇచ్చాడు, ఆజ్ఞలు పాటించమని చెప్పాడు. కానీ అనేకులు తమ పరిశుద్ధతను కోల్పోయినటువంటి వారు ఉన్నారు, పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి వారు. కనుక మానవుడు ధర్మశాస్త్రాన్ని మేరటం ద్వారా, ఆజ్ఞలు ఉల్లంఘించటం ద్వారా పరిశుద్ధతను కోల్పోవడానికి ఎన్నో విధాలైనటువంటి కారణాలు ఉన్నాయి. బైబిల్ అందులో మీరు గమనించండి, మనుషులు పవిత్రుడు కావాలంటే ఎన్నో రకాల బలులు ఉన్నాయి. లేవ్యకాండంలో కూడా దహన బలి, పాపారార్థ బలి, ప్రాయశ్చిత్తార్థ బలి, ఇవన్నీ కూడా రకరకాల బలులు ఉన్నాయి. కానీ ఈ బలుల వల్ల మనిషికి శాశ్వత విమోచన, శాశ్వత పాప విమోచన పొందుకొని పరిశుద్ధుడు కాలేకపోయాడు. అందుకే దేవుడు సంకల్పించి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి పంపడం ద్వారా మనిషిలో ఉన్న అపరిశుద్ధతను పూర్తిగా కడిగివేసి, ఆయన శిలువ యాగం ద్వారా, ఆయన మరణం, ఆయన శ్రమ, మరణ, పునరుద్ధానం వలన, ఆయన రక్తము ద్వారా మనుషులను పవిత్రులుగా చేయుచున్నాడు, పరిశుద్ధులుగా చేయుచున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7-8 వచనాల్లో మన పాపం మనం ఒప్పుకునేడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన ప్రతి పాపం నుండి మనలను యేసుక్రీస్తు రక్తం పవిత్రులుగా చేయును అని ఉంది. అంటే పరిశుద్ధులుగా చేయును అని వ్రాయబడింది. కాబట్టి మనుషులు జన్మతః కర్మతః పాపంలో ఉన్నారు. మనమందరం కూడా పాపాత్ములుగా ఈ లోకంలో జీవించుచున్నాం. మన పరిశుద్ధత అంతా కూడా మురికి గుడ్లతో సమానం. ఒక బట్టలు వేసుకున్న తర్వాత, మన వస్త్రాలు ధరించిన తర్వాత ఎలాగైతే సాయంత్రాన్ని మురిగి పడతాయో, మన పరిశుద్ధత, మన సొంత నీతి, మన సొంత భక్తి కూడా అలాంటిదే. ఈ లోకం అనేటటువంటి వలయంలో మనం చిక్కున్నప్పుడు అనుకున్న రీతిగా మనకు మురికి పడుతుంది. ఆ మురికి వస్త్రాలను మళ్ళా ఉతుక్కోవాలి. కనుక మాటి మాటికి బలి ఇవ్వడం ద్వారా పాపము జ్ఞప్తికి వస్తుందని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఉంది. కాబట్టి సహోదరులారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోనండి, క్రీస్తు రక్తం ద్వారా మనమందరం నీతిమంతులుగా, పరిశుద్ధులుగా దేవుడు చేయటానికి ఆస్కారం ఉంది. కనుక ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచారో, ఎవరైతే గొర్రెపిల్ల రక్తంలో అనగా క్రీస్తు రక్తంలో తమ పాపాలు కడుక్కొని ఉతుక్కున్నారో వాళ్ళందరూ కూడా పరిశుద్ధులే, వాళ్ళందరూ కూడా పవిత్రులే. గమనించండి, దేవుడట మనల్ని ఆయన పరిశుద్ధుడై ఉన్నాడని బైబిల్లో ఉంది. దేవుడు పరిశుద్ధుడు. లేవికాండం 11:45 చదివాం కదా. అదేవిధంగా నిర్గమాకాండ 23వ అధ్యాయము 28-36 వచనంలో కూడా ఉంది. అదేవిధంగా నిర్గమాకాండ 39-30 వచనంలో కూడా నీ దేవుడిని యెహోవా పరిశుద్ధుడై ఉన్నాడు అని వ్రాయబడింది. ఒకసారి ఒక వచనం చదువుదాం. నిర్గమాకాండ 39వ అధ్యాయము 30వ వచనం మనం గమనించగలిగితే, నిర్గమాకాండంలో కూడా దేవుని యొక్క పరిశుద్ధతను గురించి ఇక్కడ వ్రాయబడింది. 39వ అధ్యాయం 30వ వచనం మనం చదవగలిగితే, మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా వారు మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీటం భూషణము చేసి చెక్కిన ముద్ర వలె దాని మీద యెహోవా పరిశుద్ధుడు అని వ్రాసిరి. ఒక బంగారు కిరీటం తయారీ దాని మీద అంట యెహోవా పరిశుద్ధుడని వ్రాత రాశారంట, చెక్కాలంట. బైబిల్ గ్రంథం ప్రకారంగా కూడా నిర్గమాకాండ 28-36 వచనంలో అంట దేవుడు పరిశుద్ధుడనే మాట చెక్కాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. ఈ మాటలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మనం గమనించగలిగితే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ లోకంలో క్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వారందరూ కూడా పరిశుద్ధులుగా ఉన్నారు. అందుకే మనం పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడట. ఒకసారి రోమపత్రిక 1వ అధ్యాయం 2వ వచనం మనం చదవగలిగితే, రోమపత్రిక 1వ అధ్యాయం 2వ వచనం మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక
1వ అధ్యాయం 2వ వచనం మనం చూడగలిగితే, దేవుని పిల్లలుగా అనగా పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడంట. 1:2లో మనం చదవగలిగితే, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది. రోమాలో ఉన్న ప్రియులైన పిల్లలు అనగా పరిశుద్ధులందరికీ అనగా క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ కూడా పరిశుద్ధులు గనుక పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారందరికీ ఇక్కడ శుభమని చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఇదే మాట చూస్తాం. 1:2లో కొరింథీ మొదటి పత్రిక 1:2లో, కొరింథీయులలో ఉన్న దేవుని సంఘమును కనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, క్రీస్తు యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి అని అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ కూడా పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా ఉండటానికి దేవుడు పిలిచాడట, ఏర్పాటు చేసుకున్నాడట. అదేవిధంగా కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనించగలిగితే, 6వ అధ్యాయం 2వ వచనం, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదలని మీరు ఎరుగరా, మీ వలన లోకమున తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతుల గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? పరిశుద్ధులు లోకానికి తీర్పు తీర్చేవారికి ఉన్నారు కనుక దేవుని పిల్లలు ఈ లోకములో ఉన్న వారికి తీర్పు తీర్చే అధికారాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. కనుక సహోదరులారా, పరిశుద్ధులమైనటువంటి మనం సంపూర్ణులు అవ్వాలంట. ఎఫెసీ పత్రిక ఒకసారి గమనించగలిగితే 4వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఇక్కడ వ్రాస్తాడు. ఎఫెసీ పత్రిక మనం గమనించాలి. 4వ అధ్యాయం 13వ వచనంలో పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి అని దేవుడు మాట్లాడతాడు. అదేవిధంగా కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనం చూడగలిగితే, కొలస్సీ పత్రిక 1:22లో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, 1వ అధ్యాయం 22వ వచనం మనం చూడగలిగితే, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచు. దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు మన కొరకు తన ప్రాణం పెట్టాడు. కొలస్సీ పత్రిక 3:12లో కూడా మనం చూడగలిగితే, 3వ అధ్యాయం 12వ వచనంలో, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వం, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. దేవుని చేత ఏర్పరచబడిన వారుగాను పరిశుద్ధులైనటువంటి ప్రియులుగా ఉన్నటువంటి మీరు మంచి మనస్సు కలిగి ఉండండి అని ఇక్కడ కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి పౌలు మాట్లాడుతున్నటువంటి స్థితిని మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం. కాబట్టి దేవుని పిల్లలుగా క్రీస్తు మనలను ఆయన పరిశుద్ధులుగా చేయటానికి ఈ లోకంలో మన కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆ రక్తము మనలను ప్రతి పాపములో నుండి పరిశుద్ధులుగా చేయగలదు, ప్రతి పాపములో నుండి మన నీతిమంతులుగా చేయగలదు, ప్రతి పాపమును పూర్తిగా తీసివేసి మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. అందుకే హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడింది ఏంటంటే, క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి. హెబ్రీ పత్రికను ఒకసారి మనం గమనించగలిగితే, హెబ్రీ పత్రికలో రాయబడిన మాటను మనం చూడగలిగితే, క్రీస్తు రక్తం అంట జీవము లేనటువంటి వారికి అనగా నిర్జీవ క్రియలను విడిచి మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. అసలు చూడగలిగితే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14 వచ్చి, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవమగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవుణ్ణి సేవించటానికి మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. కనుక ఇక్కడ పరిశుద్ధత అనేది కేవలం అది శరీరానికి సంబంధించింది కాదు, కానీ
ఇది ఆత్మకు సంబంధించినది. ఇట్ బిలాంగ్స్ టు ఇంటర్నల్ లైఫ్, అనగా అంతరంగ స్వభావంతో కూడుకున్నది. అంతరంగంగా పరిశుద్ధత కావాలి, అంతరంగంగా తెలుపు కావాలి. చాలామంది పరిశుద్ధులు అంటే పైగా వైట్ అండ్ వైట్ వేసుకుంటారు, తెల్లని వస్త్రాలు వేసుకుంటారు, తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు. తెల్లని వస్త్రాలు ధరించుకున్నంత మాత్రం పరిశుద్ధులని కాదు కదా. తెలుపు హృదయంలో ఉండాలి, హృదయంలో కూడా తెలుపు ఉండాలి. కేవలం భౌతికంగా తెల్ల వస్త్రాలు కాదు. చాలా మంది పరిశుద్ధులని పిలువపడటానికి ఇతరులతో మాట్లాడకుండా ఉంటారు, ఇతరులతో సన్నిహిత సంబంధం ఉండదు, పరిశుద్ధుల సహవాసం ఉండదు, సంఘ సహవాసం ఉండదు. వాళ్ళంతటికి వాళ్ళే నీతిమంతులు అనుకుంటారు, తమకు తామే పరిశుద్ధులు అనుకుంటారు, తమకు తామే యథార్థవంతులు అనుకుంటారు. అలాంటి వారు లోకంలో చాలా మంది ఉన్నారు. సహోదరులారా, మనకు మనమే పరిశుద్ధులమని అనుకోవడం ఇది అవివేకమైనది. ఎందుకంటే దేవుడు నిన్ను, నీ అంతరంగాన్ని చూడాలి. అందుకే దేవుడు మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలు రాజుగా ఉండడానికి సమూయేలు యెషయి ఇంటికి వెళితే అందరు ఉన్నారు, పెద్దవారు మొదలుగా చిన్నవారు వారు. అయితే కడసరి వాడు దావీదు లేడు. అతని పై ఎత్తును రూపాన్ని చూస్తుంటే మరి దేవుడు అన్నాడు, అతని పై ఎత్తు రూపం చూడొద్దయ్యా, పైకి బాగా తెల్లగా ఉన్నా, పైకి బాగా ఉన్నా, అతడు అన్ని విధాలుగా మరి రాజుగా ఉండడానికి భౌతిక సంబంధమైన లక్షణాలు ఉన్నా నేనే తను కోరుకోలేదని చెప్పాడు. ఎందుకంటే కడసరి వాడు దావీదు వచ్చిన వెంటనే నేను కోరుకున్నవాడు ఇతడు. ఎందుకంటే మనుషులు పై రూపాన్ని చూస్తాడు, యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. దావీదులో భౌతికంగా ఏ క్వాలిటీస్ లేవు. అంటే అర్థం ఏంటంటే గొర్రెల దొడ్లో ఉన్నాడు, గొర్రెలను కాసుకుంటున్నాడు, సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చంపాడు. కానీ దేవుని చేత ఏర్పరచబడిన వారు సమస్తము చేయగలరు. దేవుడు వారికి పరిశుద్ధతనిచ్చేవాడు, వారికి నీతిని ఇచ్చేవాడు. వారి సహోదరుల కంటే పరిశుద్ధుడిగా బ్రతికాడు దావీదు. అందుకే నీతిమంతుడిగా బ్రతికాడు, దేవుని హృదయానుసారుడిగా బ్రతికాడు. కనుకనే దేవుడు దావీదును ఎంచుకున్నటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి దేవుడు ఇక్కడ మనం పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. కాబట్టి పరిశుద్ధులకు తగినట్లుగా మనం ఆ పరిశుద్ధమైన ప్రవర్తన మనలో ఉండాలి. కేవలం కొంతమంది మందిరానికి వెళ్ళిన వారందరూ పరిశుద్ధులు అనుకుంటారు. చర్చికి వస్తేనే పరిశుద్ధులం కాదు మనం. ఎంతోమంది ఎన్నో ఏండ్ల నుండి సంవత్సరాలు మందిరానికి వస్తారే కానీ మారరు. ఒక చెవితో వాక్యం వింటారు, ఇంకో చెవితో వదిలిపెడతారు. మందిరానికి వస్తారే కానీ బ్రతుకులు మారవు, ప్రవర్తన మారదు. తగాదాలు, పోట్లాట్లు, గొడవలు, తన్నుకోవడం, లేచిన దగ్గర ఇతరుల మీద చాడీలు చెప్పడం, ఇష్టానుసారంగా జీవించడం, ప్రవర్తన సరిగా లేకపోవడం. లోకంలో ఉన్న వారందరూ కూడా ఆ పరిశుద్ధులు, భక్తి పర్రాలు బయలుదేరాను, ప్రార్థనా పర్రాలుగా ఉండాలని మందిరానికి ఆడతారు. మీరు మాట్లాడండి, మీ ప్రవర్తన ఏంది, మీ యాటిట్యూడ్ ఏంది అని లోకంలో ఉన్న వారందరూ రకరకాల మాటలు మాట్లాడుతూ దేవుణ్ణి బాహాటంగా అవమానపరుస్తున్నప్పుడు పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉంటున్నటువంటి దేవుని పిల్లలైన వారు ఏం చేస్తున్నారంటే మందిరానికి వచ్చి దేవుణ్ణి అవమానపరచటమా అంటే రావద్దని కాదు ఇక్కడ అర్థం. మందిరం అనేది పరిశుద్ధ స్థలం. మందిరానికి వెళ్ళిన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని ప్రసంగి 5:1 ఉంది. అంటే మందిరానికి వచ్చేటటువంటి నీవు ఎన్నో ఏళ్ల నుండి మందిరానికి వస్తున్నావు కదా, మరి మార్పు రావద్దా? మార్పు కనపడాలి కదా, పరిశుద్ధత కనపడాలి కదా. ఇక్కడ పరిశుద్ధులుగా ఉండడం అంటే అర్థం ఇక్కడ మన మాటలో పరిశుద్ధత ఉండాలి, మన మాటలో తీరు మారాలి. మందిరానికి వచ్చే నీవు ఇంకా నీ మాట తీరు మారకపోతే, వాక్యం చదివే నీవు ఇంకా నీ మాట తీరు మారకపోతే, దేవుని బిడవని చెప్పుకుంటూ నీవు ఇంకా నీ మాట తీరు మారకపోతే పరిస్థితి ఏంటి ఆలోచన చేస్తున్నావా? మందిరానికి వచ్చే నీవు నీ చూపు, నీ దృష్టి మారకపోతే, ఇంకా చెడ్డ కళ్ళు కలిగి, లోకాశలు కలిగి అవి కావాలి ఇవి కావాలని ప్రాకులాడుతూ ఉంటే
ఇంకా నీ దృష్టి అంటే నువ్వేం మారినట్లు, నీ దృష్టి మారిందా? నీ దృష్టి పవిత్రమైన దృష్టితో ఉండాలి. అందుకే యోబు అంటాడు, నేను కన్యకతో ఎలా చూస్తాను, నేను నా కనులతో నిబంధన చేసుకున్నా అని మాట్లాడతాడు. కనుక మన దృష్టి మారాలి. 2, మన పనులు, మన యాటిట్యూడ్ మారాలి, మన పనులు మారాలి. మన పనుల్లో పరిశుద్ధత ఉండాలి, మన పనుల్లో నీతి ఉండాలి, మన పనుల్లో యథార్థత ఉండాలి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరే యోహాను. బాప్తిస్మ ఇచ్చే యోహాను. యేసుక్రీస్తుకి బాప్తిస్మ ఇవ్వడానికి ముందుగా 6 నెలలు ముందుగా పుట్టినటువంటి వ్యక్తిగా బాప్తిస్మ ఇచ్చే యోహాను ఉన్నాడు. ఆయన ప్రభు త్రోవను సరళం చేసేటటువంటి ఒక వాగ్దాన పుత్రుడిగా, ఒక ప్రవక్తగా ఆయన పుట్టడం వల్ల అనేకులు సంతోషపడతారని వాక్యంలో వ్రాయబడినట్లుగా ప్రవచన నెరవేర్పుగా, యెషయా గ్రంథంలో ప్రవచించిన 40వ అధ్యాయం ప్రవచించిన ప్రవచన నెరవేర్పుగా బాప్తిస్మ ఇచ్చే యోహాను, జకర్యా, ఎలిజబెతులకు దేవుడు అనుగ్రహింపజేశాడు. అయితే బ్రతికినంత కాలం అరణ్యంలో కొండ ప్రాంతాల్లో జీవిస్తూ మారు మనసు కొరకే ప్రజలను హెచ్చరించేటటువంటి వాడిగా ఉన్నాడు. అయితే బాప్తిస్మ ఇచ్చే యోహాను భౌతికంగా ఆయనకు అన్నీ లేకపోవచ్చు, ప్రభు కొరకే మొత్తం విడిచిపెట్టాడు, తల్లిదండ్రులను విడిచిపెట్టాడు. అక్కడ విడిచిపెట్టి తాను ఏ పని నిమిత్తం అయితే వచ్చాడో ఆ పని కొరకే పురికొల్పబడి అరణ్యములో కేకలు వేయిచున్నాడు. అందరూ అన్నారు, నువ్వు ఏలియావా, రాబోచిన మెస్సయ్యవా, ప్రవక్తవా అంటే నేను ఆయన చెప్పులు వారు ఇప్పటానికైనా నాకు యోగ్యత లేదు. మెడతులు తింటున్నాడు, తేనె తింటున్నాడు, ఒంటి రోమములు ధరించుకుని వస్త్రం ధరించుకున్నాడు, చలితో దిగంబరత్వంతో ఎన్నో రోజులు ఎంతో భయంకరమైనటువంటి వేదన ఆ కొండ ప్రాంతాల్లో అనుభవించాడు. అయినప్పటికీ తాను ఎందు నిమిత్తమైతే వచ్చాడో ఆ పనిని మాత్రం ముగించకుండా ఉండలేదు. అందుకే ఆ రోజులో యోదయ దేశాన్ని పరిపాలించేటటువంటి అధిపతి అయిన హేరోదు తన తమ్ముడు భార్యని హేరోదుని ఉంచుకున్నాడని తెలిసినప్పుడు బహిరంగంగా గద్దించాడు. రాజా, నువ్వు చేసేది మంచి పని కాదు, నీ తమ్ముడు భార్యను ఉంచుకోవడం సరైంది కాదంటే. హేరోదైతే యోహానంటే భయం, కానీ హేరోదియకు భయం లేదు. ఏదో ఒక విధంగా హేరోదును ఆ యొక్క బాప్తిస్మ ఇచ్చే యోహాను చంపడానికి ప్రయత్నం చేసి. సహోదరులను ఆలోచించేది. దేవుని సేవకులు ఎప్పుడు మంచి విషయాలు చెప్తారు, కానీ అర్థం చేసుకునే మనస్తత్వం అందరికీ ఉండదు. ఎందుకంటే సేవకులు ఈ లోకంలో అత్యున్నతమైనటువంటి ఉద్యోగం. ఎందుకంటే దేవుని ప్రతినిధులు, దే ఆర్ అంబాసిడర్స్ ఆఫ్ ద గాడ్, దేవుని ప్రతినిధులు. కాబట్టి ఎవరికి భయపడాల్సిన ఆవశ్యకత లేదు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. అందుకే హేరోదియ బాప్తిస్మ ఇచ్చే యోహాను చెరసాలలో వేయించింది. హేరోదు మాత్రం అనేక విధాలుగా మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను కాపాడుతూ వచ్చాడు. ఆయన గురించి ఒక మాట రాయబడింది ఏంటంటే, మార్కు సువార్త 6:20 హేరోదుకు తెలుసు, ఏమని తెలుసు అంటే, బాప్తిస్మ ఇచ్చే యోహాను నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఆయనలో ఎటువంటి రిమార్కు లేదు. 6వ అధ్యాయం మార్కు సువార్త 6వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేయగలిగితే 20వ మనం చూడగలిగితే, హేరోదియ అతని మీద పగబట్టి అతని చంపగోరిను గాని ఆమె చేత కాకపోయాను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధులకు మనుష్యుడిని హేరోది ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయవలని తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. హేరోదు బాప్తిస్మ ఇచ్చే యోహాను పరిశుద్ధుడు, నీతిమంతుడని ఆయనకు అర్థమైంది. అందుకే ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో హేరోదియ ఇచ్చినటువంటి భయంకరమైన ప్లాన్ బట్టి బాప్తిస్మ ఇచ్చే యోహాను చంపాలని ఆశ లేదు, కానీ నలుగురిలో తను చేసిన వాగ్దానాన్ని బట్టి మరి హేరోదియ కుమార్తె నాట్యం ఆడుతున్నప్పుడు, హేరోదు జన్మదినోత్సవం రోజు, ఈ విషయం మీ అందరికి కూడా వాక్యం చదివేటటువంటి మీ అందరూ తెలుసు కదా. యోహాను యొక్క తల అడిగింది కదా, ఏం కావాలని అడిగితే మత్తులో ఉన్నటువంటి హేరోదు యోహాను తల కావాలని హేరోదియ అడిగిచ్చింది తన కుమార్తె. నలుగురులో ఇచ్చినటువంటి మాట తప్పనటువంటి హేరోదు అది యోహాను తలను అప్పగించాడు, నరికించాడు. సహోదరులారా, ఆలోచన చేయండి. దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనం, యోహాను కొద్ది కాలం బ్రతికాడు, కానీ ఎలా బ్రతికాడంటే తన జీవితం అంతా పరిశుద్ధత, తన జీవితం అంతా ఎటువంటి రిమార్క్ లేని లైఫ్ బ్రతికాడు. ఎటువంటి ఆక్షేపణలు చేసేటటువంటి అవకాశం కూడా లేదు.
సహోదరులారా ఆలోచించండి. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఆయన పరిశుద్ధుడిగా బ్రతికాడు. ఆయనలో ఏ పాపం లేదు. ఆయన జన్మతః పాపం లేదు, కర్మతః పాపం లేదు, ఆయన క్రియల్లో కూడా పాపము లేదు. అందుకు శిష్యులంట గొప్ప సాక్ష్యం చెప్పారు. ఏం సాక్ష్యం చెప్పారంటే, ఇదిగో మీరు పరిశుద్ధుడైనటువంటి వ్యక్తిని మీరు శిలువ మీద చంపేశారు, లోకరక్షకుని మీరు చంపారు. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 14వ వచనంలో మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఇక్కడ అంటారు అపోస్తలులు ఏమంటారంటే, మీరు పరిశుద్ధుడైన వ్యక్తిని చంపేశారు, మీరు కావాలని చంపారు, నీతిమంతుని చంపారు, యథార్థవంతులు చంపారు. ఆయన మీకోసం తన రక్తం కార్చడానికి లోకంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఆయనను మీరు చంపారు, అయినా ఆయన దేవుడు ఆయన మృతులను 3వ దినం తిరిగి లేపాడు, అందుకు మేము సాక్షులం. సహోదరులు, నీతిమంతుల యొక్క రక్తం భూమి మీద చిందించితే అది భయంకరమైనటువంటి శాపంగా, లేకపోతే పరిశుద్ధుల యొక్క రక్తం చిందించబడితే అది భయంకరమైన శాపంగా ఉంటుంది. ఎందుకు తెలుసా? కయ్యోని హేబేలు నీతిమంతుడు, పరిశుద్ధుడు, తమ్ముడిని చంపాడు, పొలాన్ని తీసుకుని వెళ్ళి అతని మీద అనుకోని పగబొట్టాడు. కనుక కయ్యోని ఏమయ్యాడంటే చివరికి దేశదిమ్మరైపోయాడు. సహోదరులారా ఆలోచించేయండి. నీతిమంతుల రక్తము, పరిశుద్ధుల రక్తము దేవునికి నిత్యము మొరపెడుతుందట, విజ్ఞాపన చేస్తుందట. కనుక క్రీస్తు ప్రభు లోకంలో ఆయన జీవించినప్పుడు పరిశుద్ధులుగా జీవించాడు. ఆయనలో ఎంత మాత్రం ఎటువంటి రిమార్కు లేదు. ఆయన మాటల్లో, ఆయన క్రియల్లో, ఆయన చేష్టల్లో, ఆయన నడవడికలో ఎటువంటి రిమార్కు లేదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, ఫిలదెల్ఫియా సంఘములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, దావీదు తాళపు చెవులు కలిగి ఎవడను వేయకుండా తీయవాడును, ఎవడను తీయకుండా వేయవాడను నేను సత్యస్వరూపియగు పరిశుద్ధులు చెప్పు సంగతులు ఏవనగా, సత్యస్వరూపి అయిన పరిశుద్ధులు చెప్పు సంగతులు ఏవనగా. 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఉంది. 4వ అధ్యాయం 8వ వచనంలో, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండును, అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలం నుండి సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అట దేవదూతలట నిత్యము గాన ప్రతిగానాలు చేస్తారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా యెషయా మందిరంలోకి వెళితే అంట గొప్ప వెలుగు, దేవుని వెలుగు చూశారంట. దేవదూతలు 2 రెక్కలతో కప్పుకుంటూ 2 రెక్కలతో ఎగురుచు వారు దేవునికి నిత్యము గాన ప్రతిగానాలు చేసరికి దేవాలయం అంతా వెలుగుతో నింపబడి, దేవాలయం అంతా దేవుని యొక్క ప్రసన్నతతో నింపబడి, ఆయన పరిశుద్ధతతో నింపబడి. కనుక దేవుని పరిశుద్ధతకు సాటి అయినటువంటి వారు ఎవ్వరు లేరు ఈ లోకం. దేవుడు అంత పరిశుద్ధుడైన వాడు, అంత నీతిమంతుడైనటువంటి వాడు. ప్రియ సహోదరులారా, ఆలోచన చేయండి. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీ జీవితం ఎలాగున్నదో ఆలోచన చేయి. పరిశుద్ధత ఉందా నీలో? పరిశుద్ధమైన ప్రవర్తన ఉందా? దేవుని బిడ్డవే అని చెప్పుకుంటున్నావు, క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు, కానీ పరిశుద్ధత ఉందా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. దేవుడు నిన్ను నిందించాలని కాదు, వాక్యం మనల్ని నిందించేది కాదు. అది ఒక అద్దము లాంటిది. ఒక అద్దం ముందు మనం నిలబడినప్పుడు, చూసుకుంటున్నప్పుడు మనలో ఉన్న భౌతికంగా మనం ఎక్కడ సరిగా లేము, అక్కడ సరి చేసుకుంటాం కదా. అలాగే వాక్యం అనే అద్దం నీ చేతికి ఇవ్వబడిన తర్వాత నీ అంతరంగ స్వరూపం కనపడుతున్నప్పుడు నువ్వు ఎందుకు సరి చేసుకోవట్లేదు? ఎందుకు సిల్లిగా తీసుకుంటున్నావు? ఆలోచన చేయి. దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుడను, ఐఎమ్ హోలీ, బీ హోలీ. నేను పరిశుద్ధులను కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. లోకంలో చాలా మంది దేవుళ్ళని పిలువబడేవారు ఉన్నారు,
రకరకాల అలవాట్లు కలిగిన వారు, రకరకాలైనటువంటి సాంగత్యాలు కలిగినటువంటి వారు కూడా దేవుళ్ళు అని చెప్పుకుంటున్నారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అలా కాదు. ఆయనలో ఎటువంటి అపరిశుద్ధతలు, జన్మ కర్మ పాపాలు లేని వ్యక్తిగా పరిశుద్ధుడిగా ఆయన లోకంలో జీవించాడు. బాప్తిస్మ యోహాను పరిశుద్ధతగా నీతిమంతుడిగా జీవించాడు. కనుక ఈరోజు నువ్వు పరిశుద్ధపరచబడాలంటే ఒకే ఒక మార్గం, పుణ్య కార్యాల వల్ల, దాన ధర్మాల వల్ల, నీ స్వనీతిని వల్ల. నీ స్వనీతిని, సొంత నీతి దేవుని ఎదుట మురికి గుడ్డలతో సమానమైంది. కనుక నీ నీతి మీద కాదు, దేవుని నీతి మీద ఆధారపడు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన రక్తము కడగలేని పాపం అంటూ ఏదీ లేదు. నిన్ను పరిశుద్ధపరిచేవాడు, నిన్ను పవిత్రపరిచేవాడు, నిన్ను మోక్షానికి చేర్చేవాడు కేవలం దేవుడు ఒక్కడు. అందుకే పరలోక దర్శనాలు చూస్తూ ప్రకటన గ్రంథంలో బాప్తిస్మ యోహాను, యేసుక్రీస్తు యోహాను ప్రకటన గ్రంథం 16వ దీపంలో చూచి ఆత్మ పరవశుడై ప్రకటనల గ్రంథాన్ని ఆయన చూచి అక్కడ చాలా మంది తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు ఉన్నారంటే ఎవరయ్యే వీళ్ళంటే అక్కడ ఉన్న వ్యక్తిని అడిగితే వీళ్ళు మహాశ్రమణులు వచ్చారు, గొర్రెపిల్ల రక్తము వారు తమ పాపాలు ఉతుక్కున్నారు. గొర్రెపిల్ల రక్తం తమ పాపాలు ఉతుక్కున్నారు. కనుక ఈ భూలోకంలోనే కాదు మనకు తెల్లని వస్త్రం, అసలు అక్కడ పరలోకంలో తెల్లని వస్త్రం వేసుకుంటే అది గ్రేట్ అన్నమాట. అది నిజమైన పరిశుద్ధతకు సూచన. కనుక ఈరోజు గమనించు, ఈరోజు ఎంతకాలం అపరిశుద్ధుడిగా బ్రతుకుతా, అపవిత్రుడిగా బ్రతుకుతా. దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాను, నేను కడగాలని, నేను శుద్ధి చేయాలని, నేను నీతిమంతుడిగా చేయాలని, నీతిమంతురాలుగా చేయాలని, పరిశుద్ధపరచాలని. తప్పిపోయిన కుమారుడు ఎలాగ తండ్రి ఇంటి దగ్గర నుండి వెళ్ళి దుర్వ్యాపారం వల్ల సమస్తం పాడు చేసుకున్నాడు, తండ్రి ఎలాగైతే ఎదురు చూచాడు, ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను పరిశుద్ధపరచాలని, నీతిమంతుడిగా చేయాలి, యథార్థవంతురాలుగా చేయాలి, పరిశుద్ధపరచాలని తన రక్తంతో నేను శుద్ధినిగా చేసి, ఏ తండ్రి దగ్గర అనగా దేవుని దగ్గర ఏ యోగ్యత అయితే, అంటే దేవునితో నివసించే యోగ్యతను మానవుడు కోల్పోయాడు, అదే యోగ్యతను మరలా ఇవ్వటానికి ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని కడగబడిన వారందరూ కూడా పరిశుద్ధులుగా చేయబడి మరలా కోల్పోయినటువంటి ఆ పరిశుద్ధతను పొందుకున్నటువంటి మానవుడు మరలా పరిశుద్ధులైన దేవునితో నివసించటానికి అవకాశం ఏర్పడింది త్రూ ద క్రీస్తు ద్వారా. మనకి ఈరోజు కోల్పోయిన పరిశుద్ధత, కోల్పోయిన యథార్థత ఇవ్వటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కనుక మనుషులను బట్టి, భౌతిక రూపాన్ని బట్టి నువ్వు పరిశుద్ధంగా ఉంటున్నావని అనుకోవద్దు. నీ పరిశుద్ధత కొంతవరకు ఉపయోగపడుతుంది, కానీ దేవుని జ్ఞానము ఎల్లప్పుడూ నీకు జ్ఞానం ఇచ్చేది. ఆయన్ని నడిపించేవాడు, ఆయన నిన్ను పరిశుద్ధురాలుగా చేసేవాడు. కనుక తండ్రి అతను చేర్చుకొని శుభ్రం కడిగాడు, మంచి వస్త్రాలు వేసాడు, ఉంగరం పెట్టాడు, చక్కటి విందు చేసాడు, తప్పిపోయిన కుమారుడు దొరికాడని సంతోషపడ్డాడు. కనుక నేను పరిశుద్ధపరిచేటటువంటి దేవుడు ఉన్నాడు. కనుక అధైర్యపడద్దు, ఆయన రక్తము పవిత్రపరిచేది. కాబట్టి పరిశుద్ధమైన ప్రవర్తనతో దేవుని విడుదలగా ఉన్న మనం దేవుని ఖ్యాతి తెచ్చేవారి, నేను మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండమని దేవుడు చెప్పాడు. కాబట్టి అలాగ పరిశుద్ధత కలిగి జీవించేవారిగా ఉండాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన వినికిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ పరిశుద్ధమైన తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభు నీ వాక్యాన్ని విన్నటువంటి బిడ్డల జీవితాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు కృప చూపించండి. దేవారి ఆత్మీయ జీవితాలను అభివృద్ధి చేయండి, బలపరచండి. ఆయన పరిశుద్ధత అనే అంశాన్ని గురించి మాతో మాట్లాడావు ప్రభు. ఈ లోకంలో నాయన మరి మీరు పరిశుద్ధులు తండ్రి, నీ పిల్లలమైనటువంటి మమ్మల్ని పరిశుద్ధులుగా చేసావు. అయినప్పటికీ పాపం వల్ల పరిశుద్ధతను కోల్పోయావు. నీ దగ్గర ఉండే అన్ని సన్నిధిలో నిలబడే యోగ్యతను కోల్పోయాం ప్రభు తండ్రి. అయితే నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని లోకాన్ని పంపడం ద్వారా ఆయన యొక్క బలియాగం ద్వారా మా పాపములను కడిగి వేసి శుద్ధినిగా చేసి మరలా నీతో నిత్యము ప్రభా బ్రతికేటటువంటి యోగ్యతనిచ్చుచున్న రీతిని బట్టి వందనాలు ఆయన కృప చూపించండి ప్రభా. బాప్తిస్మ యోహాను పరిశుద్ధుడిగా ఈ లోకంలో జీవించాడు, యథార్థవంతుడిగా జీవించాడు. నీ కుమారుడు యేసుక్రీస్తుని లోకానికి పంపడం ద్వారా నాయన మేమందరూ నీతిమంతులుగా యథార్థవంతులుగా మార్చబడ్డాం. స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు నాయన విత్తబడిన వాక్యాన్ని బట్టి వందనాలు నాయన. వీళ్ళలో ఏ పరిస్థితుల్లో ఉన్నారు, వారి ఆత్మీయ జీవితాలు ఎలాగున్నాయో, వారు పాపములోనే ఉన్నారేమో నాయన.
అని జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి పాపమును కడిగి వేయండి. ఈ క్షణమంది శుద్ధి చేయండి. దేవా, నా అంతరంగం స్థిరమైన మనసు కలుగు చేయి. హేమం కంటే తెల్లగా చేయి. నన్ను కడుగు, శుద్ధినిగా చేయి, తెల్లగా చేయమని నాయన దావీదు చెప్పినట్లుగా ప్రభువా ప్రార్థన చేసినట్లు ఈరోజు నాయన ఈ వాక్యాన్ని వీక్షించిన బిడ్డల హృదయాలను పరిశుద్ధపరచండి, ఆయన పవిత్రపరచండి. వారి ప్రవర్తన అంతా నాయన తెల్లగా చేయండి. వారి మాటల్లో మార్పు రావాలి, చూపులో మార్పు రావాలి, క్రియల్లో మార్పు రావాలి, పరిశుద్ధత కనపడాలి. నాయన నీకు వందనాలు చెల్లిస్తూ వారి ఆత్మీయ జీవితంలో బలపరచమని, ఇక నుండి ఎలా బ్రతికారు కాదని, ఇక నుండి ఎలా బ్రతకబోతున్నారు దాన్ని తమను తాము ఎల్లప్పుడూ వాక్యాన్ని బట్టి సరిచేసుకుని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నీకు ఖ్యాతి తెచ్చి బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి సహాయము చేయమని, వారి ఆత్మీయ జీవితాలను బలపరచి దృఢపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని దేవుని సదాకాలం దేవుని మీ తోడై ఉండి, దేవుడు పరిశుద్ధులు కనుక మీరున్న సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, క్రీస్తు రక్తంలో కడగబడి కోల్పోయిన దైవ సహవాసాన్ని, పరిశుద్ధులైన దేవుని సహవాసాన్ని ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా చేయబడచ్చు. పరిశుద్ధులైన దేవునితో యుగ యుగాలు జీవించే గొప్ప అనుభవంలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకుని వచ్చినట్లు దేవుని కృప మీకు తోడై ఉండి మిమ్మల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. క్రీస్తు యేసునందు సహోదర సహోదరులారా, క్రీస్తు యేసు నామములో మీకు శుభాలు తెలియచేయుచున్నాను. క్రీస్తు బోధ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వాక్యాన్ని వీక్షించున్నారు కదా. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మేము నమ్ముచున్నాం. మేము చేయుచున్న ఈ ప్రయాస ప్రతి ఒక్కరిలో మార్పు కలుగు చేయాలని, వాక్యాన్ని బట్టి ప్రభు తట్టు తిప్పాలని, దేవుని రాకడ కొరకు మిమ్మల్ని ఆయత్తపరచాలని ఈ ప్రయాస మా వాక్య పరిచర్య యొక్క ఉద్దేశము కనుక ఈ ప్రయాసను మీరు అర్థం చేసుకొని ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులుగా ఉండండి. మరి ఈ వాక్యము ద్వారా అనేకులు ఆదరించబడినట్లుగా, పురికొల్పబడినట్లుగా ఈ వాక్యాన్ని మీరు అనేకులు షేర్ చేయండి. క్రీస్తు బోధ అనే మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ప్రార్థన అవసరతలు కామెంట్ చేయండి. అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని తోడై ఉండి మిమ్మల్ని ఆయన వాక్యము ద్వారా పరిశుద్ధపరచాలని, అటువంటి గొప్ప కృప దేవుడు మీకు తోడై ఉండి బలపరచాలని కోరుతూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.